దుష్ట శిక్షణ శిష్ట రక్షణ, ఇది నానుడి. అంటే భగవంతుడు వచ్చి దుష్టుల్ని శిక్షించి శిష్టుల్ని అంటే అమాయకుల్ని రక్షిస్తాడు, ఇది దీని అర్థం. మనందరికీ ప్రహ్లాదుడి స్టోరీ తెలుసు. ప్రహ్లాదుడి స్టోరీలో ప్రహ్లాదుడు శిష్టుడు అంటే మంచివాడు, హిరణ్యకశిపుడు వాళ్ళ తండ్రి దుష్టుడు. ఈ ప్రహ్లాదుడిని అంగీకరించడు, ఈ ప్రహ్లాదుడు చదువుని అంగీకరించడు, ఆ ప్రహ్లాదుడు జీవితాన్ని అంగీకరించడు, ఆ ప్రహ్లాదుడు భక్తిని అంగీకరించడు. అంతా నేను చెప్పినట్టే జరగాలని అతను శాసిస్తాడు. ఇది అందరికి తెలిసిన కథే. అయితే బాగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే, అప్పుడు ప్రహ్లాదుడు ప్రార్థించినప్పుడు ఆయన కష్టాలు అనేక ఉన్న మీదట అప్పుడు నరసింహస్వామి వచ్చి ఆ హిరణ్యకశిపుణ్ణి పొట్టం చీల్చి చంపేశాడు. చంపేసి అప్పుడు ప్రహ్లాదుడు రాజు అయ్యాడు, దుష్ట శిక్షణ జరిగింది, శిష్ట రక్షణ జరిగింది. ఊహా అని మనం ఆ కథ విన్నాం, అద్భుతమైన కథ. ఫ్రెండ్స్, ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, ప్రతి ఒక్క పురాణ చరిత్రలో అద్భుతమైన జ్ఞానం ఉంటుంది. అది మనం అర్థం చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ అందరికీ ఒకటే అర్థమైంది, ప్రధానంగా ఎక్కువ శాతం ఏంటంటే, భగవంతుడు అనేవాడు ఒకడున్నాడు. మనకు కష్టం వచ్చినప్పుడు మనల్ని కష్టపెట్టిన వాడిని పొట్ట చీలుస్తాడు, వాడిని చావు కొడతాడు. ఇది మనకు అర్థమైంది. అంటే భగవంతుడు లైసెన్స్డ్ గుండానా? మనం ఎవరినైతే చంపేయనగానే వాడిని చంపేయడానికి, అంటే మనకు ఎవడైతే నచ్చడో వాడిని చంపేయడానికి, ఎవడైతే నీకు ఇబ్బంది పెడుతున్నాడో వాడిని చంపేయడానికి దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఇక్కడ ఎలాగైతే కోర్టు చట్టం ఉంటుందో అక్కడ కూడా కోర్టు చట్టం ఉంటుంది. అంటే ఈ కథని ఆధ్యాత్మిక కోణంలో చూస్తే ఏమర్థమవుతుందంటే, ఆ ప్రహ్లాదుడు ఎవరో కాదు మనమే, ఆ హిరణ్యకశిపుడు ఎవరో కాదు మనమే. మనలో ఉన్న చీకటి కోణమే హిరణ్యకశిపుడు. ప్రతి మనిషిలో ఈ చీకటి కోణం ఉంటుంది. ప్రతి మనిషిలో ఒక సైకోయిజం ఉంటుంది. ప్రతి మనిషిలో కామ క్రోధాదులు ఉంటాయి. అవి ముసుగేసుకొని ప్రహ్లాదుడన్న ముసుగేసుకొని ఉంటాయి. ఈ ప్రహ్లాదుడన్న ఆ సజ్జనుడు లేదా శిష్టుడు లేదా మంచివాడు, వాడిని చావగొట్టడానికి ఈ దుష్టుడు అంటే ఈ మనసు అన్నవాడు వస్తాడు. అంటే మన లోపల రెండు ఉంటాయి, ఒకటి మనసు, రెండు హృదయం. హృదయమేమో ప్రహ్లాదుడు, మనసేమో హిరణ్యకశిపుడు, రాక్షసుడు అనమాట. నిజానికి ఈ రెండు క్యారెక్టర్లు మనయ్యే. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఒక దొమ్మి జరిగింది విజయవాడలో నేను చదువుకునే రోజుల్లో. అప్పట్లో అక్కడ ఒక అతను చనిపోయాడు. చనిపోతే పెద్ద పేరున్న గోండా చనిపోయాడు. మరి వాళ్ళ బ్యాచ్ ఊరుకోరు కదా, వాళ్ళందరూ వచ్చి అంతా తగలబెట్టారు, దొమ్మిలు చేశారు, మొత్తం షాపులన్నీ బద్దలు కొట్టారు. నాకు ఒక మాస్టర్ ఉండేవాడు, ఆయన సాత్వికుడు అనమాట. అసలు ఎవరి జోలు వెళ్ళడు, ఆయన పని ఆయన చూసుకునేవాడు. ఆయన ఏం చేశాడో మీకు తెలుసా? ఆయన వెళ్ళి ఆ దొమ్మిల్లో సందర్భంలో ఒక షాపును బద్దలు కొట్టి అక్కడున్న పెద్ద టీవీని పట్టుకొచ్చాడు ఇంటికి. నాకెంత ఆశ్చర్యం వేసింది తెలుసా? మా మాస్టరేనా అసలు? మా మాస్టరేనా అలా ఉన్నది? ఆయన ఎంత మంచివాడు, అలాంటి వాడు ఎలా చేశాడు? అదే దుష్టం అంటే. మన లోపల అంతర్గతంగా ఉంటుంది దుష్టం, పక్కోళ్ళలో కాదు ఫ్రెండ్స్. విచిత్రం ఏంటంటే, వాడు మనలో దుష్టం చూస్తాడు, మనం వాళ్ళలో దుష్టం చూస్తాం. ప్రహ్లాదుల్లో దుష్టాన్ని హిరణ్యకశిపుడు చూస్తాడు. ఏంటి నా ఏదో కొడుకు ఎలా ఉన్నాడు, వీడు ఎంత దుష్టుడురా బాబు, నా వంశపారంపర్యమైన నన్ను పొగడ్డం మానేసి నా శివుని పొగడ్డం మానేసి హరిని పట్టుకున్నాడు. అంతే కదా. ఆయన వైపు నుంచి చూస్తే ఆయనకి ఏం దుష్టం. అత్తగారి వైపు నుంచి చూస్తే కోడలు పరమ దుష్టురాలు, కోడల వైపు నుంచి చూస్తే అత్తగారు పరమ దుష్టురాలు, భర్త వైపు నుంచి చూస్తే భార్య పరమ దుష్టురాలు, భార్య వైపు నుంచి చూస్తే భర్త పరమ దుష్టు. ఒకరి నుంచి ఒకరు చూస్తే అందరూ దుష్టులే. అంటే ఫ్రెండ్స్, ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ప్రతి మనిషిలో రెండు షేడ్స్ ఉంటాయి. ఒకటి దుష్టుడు, రెండు శిష్టుడు. ఆ దుష్టుడిని శిక్షించేవాడే భగవంతుడు. అంటే మనకు నచ్చని వాళ్ళు ఎవరుంటే వాళ్ళని సఫా చేయడం. నిన్న ఒక ఆమె ఫోన్ చేసి చెప్తుంది, సార్ నేను పలానా వాళ్ళతో చస్తున్నాను సార్, వాళ్ళకి ఏమన్నా అవ్వాలి సార్ అంది. అమ్మ మేము చేతబళ్ళు గట్రా చేయమమ్మా, అయ్యా అలాంటి ఏమి లేవమ్మా. అంటే ధ్యానంలో వాళ్ళని ఏం చేయలేమా సార్ అంటుంది. దేవుడు వచ్చి వాళ్ళని శిక్షించడా సార్ అంటుంది. వాళ్ళ పాపం పండినప్పుడు వాళ్ళని శిక్షిస్తాడు. నన్ను ఇంత బాధ పెడుతుంది, ఎంతకెంత అనిపిస్తుంది సార్ ఆమె, దేవుడు అనేవాడు ఒకడు ఉంటే అందే. ఏంటన్నో మళ్ళీ చెప్పు అన్నాను. నన్ను బాధ పెట్టింది, ఇంతకింత అనిపిస్తుంది ఆమె, ఖచ్చితంగా దేవుడు అనేవాడు ఉంటే అందే.
ఓకే, ఆ సూత్రం ప్రకారమే నువ్వు బాధపడుతున్నావంటే నువ్వు ఇంతకి అంత ఎవరికో చేసి ఉంటావు కదా అన్నాను. అంతే, ఆమెకు సౌండ్ లేదు. బాగా ఆలోచించుకోండి. ఈరోజు మనం ఒక బాధ అనిపిస్తున్నామంటే ఇంతకి అంత మనం చేశాం. ఇది ఎందుకు యాది రావట్లేదు ఫ్రెండ్స్? ఎంతసేపటికి వాడి దుష్టుడు వాడిని వేసేయాలని చెప్పడం తప్ప ఆఖరికి భగవంతుడు లైసెన్స్ గుండా అయిపోయాడు పాపం. స్వామి నీ ఖడ్గంతో వాడిని వేసేయి, స్వామి నీ విష్ణు చక్రంతో మొత్తం చంపే వాళ్ళందరినీ. వాళ్ళందరూ అధర్మంలో ఈడు చెప్పేస్తాడు, అధర్మంలో ఎవడున్నాడు. కోర్టులో లాయర్ చెప్తాడు అనమాట జడ్జికి, అయ్యా వీడు పలానా పని చేశాడు, మీరు ఉరిశిక్ష చేయండి అంటాడు. అప్పుడు జడ్జి అంటాడు, జడ్జి నువ్వా నేను రా అంటాడు. అలాగుంది పరిస్థితి ఫ్రెండ్స్. ఇక్కడ దుష్టుడు ఎవడు తెలుసుకోండి మీరే. ఎవడైతే బాధను అనిపిస్తున్నాడో, ఎవడైతే సమస్య అనిపిస్తున్నాడో, ఎవడైతే కష్టం అనిపిస్తున్నాడో, ఎవడైతే దుఃఖంలో ఉన్నాడో వాడే దుష్టుడు. వాడి యొక్క గతకాలపు దుష్టత్వం అది ప్రస్తుతం ప్రతిఫలించింది. మన నీడ మన వెంటే వస్తుంది ఫ్రెండ్స్. అది అర్థం చేసుకొని ముందు దుష్టుడిని పట్టుకొని వాడిని నరికేయడమే నరసింహతత్వం. ఎవడా నరసింహుడు? మనమే. మన లోపలే ఉన్నది అది. దాని పేరే ధర్మం. ముగ్గురు ఉంటారు ఫ్రెండ్స్ మన లోపల. 1 దుష్టుడు, 2 శిష్టుడు, 3 ధర్మం. ఈ 3 మనమే. మనసేమో దుష్టుడు, హృదయమేమో శిష్టుడు, చైతన్యమేమో ధర్మం. అది చెప్తుంటుంది నీకు, ఎప్పుడు చెప్తుంటుంది, కానీ దాన్ని ముసుగేసేస్తాం. ఆ దుష్టుడిని శిక్షించడమే దుష్ట శిక్షణ ఫ్రెండ్స్. ఎవరిని శిక్షించడానికి కాదు. ప్రతి మనిషిలో ఉంటుంది ఈ షాడో. మీరే చూసుకోండి. మీరే ఎన్నోసార్లు దుష్టంగా ఆలోచించిన సంఘటనలు ఉన్నాయి. ఎంతో పవిత్రురాలు అనుకున్న మనము, ఎంతో పవిత్రులం అనుకున్న మనము ఎన్నో దుష్టమైన ఊహలో, ఎన్నో దుష్టమైన చర్యలో. ప్రతి మనిషికి తెలుసు తానేంటో. మీరేంటో మీకు మాత్రమే తెలుసు. ఆ పైన ఉన్నవాడికి తెలుసు, ఇంకెవ్వడికి తెలియదు. అంత దుష్టత్వం ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఎన్నో జీవితాలు చూశాను కాబట్టి చెప్తున్నా. ఎంతో సాత్వికులు, ఎంతో పరమ శాంతమూర్తులు, ఎంతో దివ్య స్వరూపులు అనుకున్న వాళ్ళు అలా అయిపోతారు. మీకు ఇంకొక సంఘటన చెప్తా. మా ఇంటి దగ్గర చిన్నప్పుడు జరిగిన సంఘటనలన్నీ పరిశీలిస్తాను. నేను ఎక్కువ మనుషుల నుంచి, జీవితాల నుంచి సంఘటనలు తీసుకుంటాను. అందుకే దగ్గరగా ఉంటాయి ఇవన్నీ. చాలా శాంతమూర్తి ఒక అతను ఉన్నాడు. అతను చాలా దానధర్మాలు చేస్తాడు, చాలా శాంతంగా ఉంటాడు. అలాంటిది ఒకరోజు ఆ ఊరిలో హిందూ ముస్లిమ్స్ యుద్ధం జరుగుతుంది. ముస్లిమ్స్ అందరూ కలిసి అక్కడెక్కడో ఢిల్లీలో ఒక హిందూ కుటుంబం మీద దాడి చేసి అక్కడ ఉన్న స్త్రీలని బలాత్కారం చేసి ఆయన చంపేసారు. వాళ్ళంతా తగలబెట్టేశారు ఆ ఇంటిని. ఆ ముస్లిం మోకలు అలా చేశారు. ఈ న్యూస్ పేపర్లో వచ్చింది. అంతే. అప్పుడు దాకా శాంతంగా ప్రేమమూర్తులు, దివ్యమూర్తులుగా ఉన్న వీళ్ళు హిందువులు ఆ ఊరిలో ఉన్న ముస్లిం ఇళ్ళ మీద పడి వాళ్ళు చేసినట్టుగానే అలాగే ఆ స్త్రీలందరినీ చేసి వాళ్ళు చంపినట్టుగానే చంపేశారు. ఇలాగా ఎన్ని కథలున్నాయో. ఎక్కడి నుంచి వచ్చాడు ఆ దుష్టుడు? అప్పుడు దాకా లేని ఆ దుష్టుడు ఆ శాంతమూర్తిలో. మా ఇంటి దగ్గర ఉన్న శాంతమూర్తి పరమ సాత్వికుడు హిందువు. అలాంటి వాడు వెళ్ళి వాళ్ళని నాశనం చేసి కిరసనాలు పోసి తగలబెట్టి వచ్చి నేను దుష్ట శిక్షణ చేశాను అంటున్నాడు ఫ్రెండ్స్. ఎక్కడ ఉన్నాడు దుష్టుడు చెప్పండి మీరే. ఎన్ని జీవితాల్లో ఎన్ని సంఘటనలు ఉన్నాయో చూసుకోండి. మీ చుట్టూతో చూడండి. మీ జీవితాల్లో ఎంతో ప్రేమమూర్తిలా కనపడే వాళ్ళు ఎందుకు దుష్టులా మారుతారు అంటే ఇది జెనెటిక్లోనే ఉంటుంది. అది డిఎన్ఏలోనే ఉంటుంది. అది ఇవ్వబడ్డది భగవంతుడి చేత. దుష్టత్వం అనేక జన్మల నుంచి, అనేక అనుభవాల నుంచి మన లోపల పెంచుకుంటూ వస్తాము. దానిని నరకవలసిన బాధ్యత నరసింహుడిది. ఎవరా నరసింహుడు? నువ్వే మళ్ళా. అంటే మనం చేసుకుంటే వెళ్తే ఆయన నరికేస్తుంటాడా? ఈరోజు ఎలా తయారైపోయిందంటే భక్తి, దైవం పరిస్థితి ఎలా తయారైందంటే పాపం ఆయన చూస్తే నాకు చాలా జాలేస్తుంటుంది ఒక్కోసారి. స్వామి, మా ఇంటి దగ్గర ఒకడు భక్తుడు ఉన్నాడు. స్వామి మంత్రాలు చదువుతారు. స్వామి ఈ
సరికాని వాళ్ళందరినీ, ఈ ఊర్లో అధర్మం చేస్తున్న వాళ్ళందరినీ నరికే స్వామి వచ్చి అంటాడు. అంటే ఈ ఆర్డరే కానీ నన్ను కత్తెట్టుకొని నరికేస్తాడు, ఎన్కౌంటర్ చేసే స్వామి అంటాడు. ఏమన్నా అర్థం ఉందా ఫ్రెండ్స్? ఇక్కడ ఎవడో దుష్టుడు లేడు, ఉన్నదంతా మనమే, మన లోపలే, ప్రతి ఒక్క వ్యక్తి లోపల ఉన్న నెగిటివ్ షాడోస్. ఒక 4 పిల్లలు, కాలేజ్ చదువుకునే పిల్లలు, సరదాగా ఆడుతూ పాడుతూ తిరిగే పిల్లలు, సంస్కారవంతులైన పిల్లలు ఒక అమ్మాయి వెనక పడ్డారు. ఆ అమ్మాయిని పట్టుకొని వీళ్ళు రేప్ చేశారు. అందులో ఒకడో తాగేశాడు, వాడు చేశాడు, వీడు దూరాడు. 4. ఇప్పుడు వాళ్ళకు ఒక భయం వేసింది, ఈ అమ్మాయి బయటికి వెళ్ళిపోతే ఇప్పుడు ఏం చేస్తుంది? చూసారా, దుష్టం నెంబర్ 1 బయటకు వచ్చి అమ్మాయి నాశనం చేసింది. దుష్టం నెంబర్ 2 చంపేద్దాంరా అన్నాడు. అంతే, పెద్ద బండ తెచ్చి అమ్మాయి తలకాయ మీద వేసి చంపేశారు. ఎక్కడి నుంచి వచ్చింది అలా దుష్టత్వం? చిన్న పిల్లలు వాళ్ళు, 18 సంవత్సరాల పిల్లవాడు ఎందుకంత రాక్షసుల్లా మారిపోయాడు అంటే వాడిలో ఆ జెనెటిక్ దుష్టత్వం ఉన్నది ఆల్రెడీ. ఆ సమయం కదా బయటకు వస్తుంది. భయం వల్ల, కామం వల్ల, క్రోధం వల్ల, మోహం వల్ల, ద్వేషం వల్ల బయటకు వచ్చేస్తుంది ఆ దుష్టత్వం. దానికి ఆహారం ఇదే. దుష్టత్వానికి ఆహారం కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. ఎంతో ప్రేమమూర్తి, శాంతమూర్తి. మీకు ఆ పిల్లలు ఎందుకు అలా చేశారు చెప్పండి? ఆ దుష్టత్వం. ఇప్పుడు నరకాల్సింది ఎవరిని? భగవంతుడు. ఆ 4 పీకలు చేస్తే సరిపోతుందా? ఆ 4 ఎన్కౌంటర్ చేస్తే సరిపోద్దా? మానవ జాతిలో ఇంకా దుష్టత్వం లేదా? ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, రాక్షసుల జాతి అంతా ఎక్కడో మూల ఉండదు. దైవ జాతి అంతా ఒక పక్కన, రాక్షస జాతి అంతా కింద పాతాళ లోకాల్లో ఉండదు ఫ్రెండ్స్. అసలు సృష్టిలో రాక్షసుడు అంటూ ఎవడో లేడు. ఉన్నట్లయితే వీళ్ళంతా రాక్షస జాతి అని మీరు ముద్ర వేసినట్లయితే హిరణ్యకశిపుడు రాక్షసుడు, మనం వేసిన ముద్ర. ఓకే, మరి ప్రహ్లాదుడు ఎవరు? రాక్షసుడు కదా, ఆయన కొడుకు. మరి దైవం ఎలా అయ్యాడు? కనుక ఫ్రెండ్స్ ఇక్కడ రాక్షసుడు అంటూ ఎవడూ లేడు. ఉన్నదంతా దైవమే, సమస్తం దైవ పదార్థమే. సృష్టి మొత్తం, అణువణువు, అండాండం, పిండాండం, బ్రహ్మాండం మొత్తం దైవమే. వాడి గుణాల వల్ల వాడు రాక్షసుడు అవుతాడు. వాడు సరి అయిన గుణాల వల్ల వాడు మానవుడు అవుతాడు. వాడి దివ్యత్వం వల్ల వాడు దైవం అవుతాడు, దైవంలో ప్రవర్తిస్తాడు. అందుకని ఇక్కడ రాక్షసుడు లేడు, మానవుడు లేడు, ఉన్నదంతా దైవమే. రాక్షసత్వం ఉన్నది, మానవత్వం ఉన్నది, దైవత్వం ఉన్నది. రాక్షసత్వంలో నుంచి మానవత్వంలోకి, మానవత్వంలో నుంచి దైవత్వంలోకి రావాలి. రాక్షసత్వం అంటే అందరినీ ఏడిపించేవాడు రాక్షసుడు. మానవుడు అంటే ఎప్పుడు ఏడుస్తుండేవాడు. నా జీవితం ఇంతే, నన్ను అలా చేశారు, ఇలా చేశారు, వాళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు, నన్ను పీక్కు తిన్నారు, నన్ను బాధ పెట్టారు అని ఏడ్చేవాడు. ఎప్పుడు ఏడ్చి కంప్లైంట్ చెప్తూ దుఃఖభాజంలో ఉండేవాడు మానవుడు. దైవం ఎవరంటే ఆనందిస్తూ, ఆనందింపజేస్తూ ఉండేవాడు దైవం. ఈ 3 మనమే. ఏడిపించేవాడు రాక్షసుడు, ఏడుస్తుండేవాడు మానవుడు, ఆనందిస్తూ ఆనందింపజేసేవాడు దైవం. ఆ దైవంగా ఉండాలంటే ఫ్రెండ్స్ మనమే నరసింహుడులా మారి మనలో ఉన్న దుష్టత్వాన్ని నరకటమే దుష్ట శిక్షణ. దుష్టుడికి శిక్షణ ఇవ్వాలి, దుష్టుడిని చంపేయడం కాదు. మనకు మనం శిక్షణ ఇచ్చుకోవాలి. నేను సరిగా లేను. ఆ దుష్ట శిక్షణ కోసమే అనారోగ్యాలు, విపత్కారాలు, వైరస్లు, జబ్బులు, సమస్యలు వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. నాకు ఒక జబ్బు వచ్చిందంటే, నాకు ఒక సమస్య వచ్చిందంటే, నాకు ఒక అనారోగ్యం వచ్చిందంటే నాలో దుష్టత్వానికి శిక్షణ ఇది అని తెలుసుకోండి ఫ్రెండ్స్. మీరైనా నేనైనా నాకు ఒక సమస్య రాగానే నా లోపల దుష్టత్వానికి ఇది శిక్షణ ఇస్తున్నాడు నరసింహుడు, అంతే తప్ప వాడు చేశాడు కాదు. దాని పేరే లా ఆఫ్ కర్మ. కనుక దుష్ట శిక్షణ అంటే అర్థము ఎవరినో చంపేయడం కాదు. ఎంత మత్తులో ఉన్నాం తెలుసా? ఎంత మతపు మత్తులో ఉన్నామో, ఎంత భక్తి మత్తులో ఉన్నామో. ఈ మతపు మత్తులో, ఈ భక్తి మత్తులో ఎంత హింస జరిగిపోయింది ఈ లోకంలో. వేల మంది నరుక్కున్నారు, లక్షల మంది
చిన్నపిల్లల్ని చంపి పారేశారు. ఒకడు అంటాడు, నాకు అరగంట టైం ఇవ్వండి, పాకిస్తాన్ని తుడిచిపెట్టేస్తాను అంటాడు. ఒకడంటాడు, నాకు గంట టైం ఇవ్వండి, ఇండియా మొత్తాన్ని నలిపి పారేస్తాను అంటాడు ఒక మూర్ఖుడు. ఎవడి దుష్టుడు? ఎవరి లోపల ఉంది దుష్టత్వం? ప్రతి ఒక్కరి లోపల ఉంది దుష్టత్వం ఫ్రెండ్స్. మతపు మత్తులో, దైవపు మత్తులో నా రాముడు తప్ప ఈ భూమి మీద ఎవడు ఉండకూడదు, వీడి మత్తు, వాడి దుష్టత్వం. అల్లా రాజ్యమే భూమి మీద ఉండాలి, అల్లా ఏతుర్లు జీవించడానికి వీల్లేదు, వాడి దుష్టత్వం. నా ప్రభువే దైవము, వీడి దుష్టత్వం. ఈ దుష్టత్వాలన్నీ కలిసి ప్రకృతిని విలయతాండవం చేయిస్తున్నాయి. కనుక ఫ్రెండ్స్, ఈ విపత్కరాలు తొలగాలి అంటే ఎవరినో కాదు మనం మార్చాల్సింది, ఎవరినో కాదు హింసించాల్సింది, ఎవరినో కాదు ఎన్కౌంటర్ చేయాల్సింది, ఎవరినో కాదు చీల్చాల్సింది. నరసింహుడు వచ్చి గోళ్లతో చీలుస్తాడు. దాని అర్థము మనల్ని మనం చీల్చుకోవాలి. నా లోపల ఏముంది, నేనే నరసింహుడిని, నన్ను నేను చీల్చుకోవాలి. ఏమి దరిద్రం ఉంది నా లోపల, ఏముంది కడుపులో, ఏ చెత్త ఉంది కడుపులో, ఎంత అసూయ ఉంది నాకు. మీకు విచిత్రమైన కథ చెప్తా చూడండి. ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుడు వచ్చి ప్రహ్లాదుడిని రక్షించి దుష్టుడిని వేసేసాడు కదా. ఓకే నీ పని అయిపోయింది స్వామి, నువ్వు హ్యాపీగా ఉండని చెప్పేసి ఆయన, అంటే కథ ప్రకారం ప్రహ్లాదుడిని ఒక పాతాళానికి రాజుని చేస్తాడు నరసింహుడు. ఆయన పాతాళ లోకం పాలించుకుంటూ ఉంటాడు. తర్వాత భూమి మీద ఎలా ఉందో చూద్దామని ఆయన పైకి వస్తాడు కొన్ని వందల సంవత్సరాల తర్వాత. వస్తే భూమి మీద మహాశక్తివంతుడైన ఒక రాజు ఉంటాడు. ఆ రాజు మహావిష్ణు భక్తుడు. ఈయన వెళ్ళి ఆయన గదిలించుకుంటాడు. ఆయన చూసి అసూయపడుతుంది ప్రహ్లాదుడికి. ప్రహ్లాదుడు జీవితంలో అత్యంత అద్భుతమైన వాడు, జ్ఞానవంతుడు, చైతన్యవంతుడు, నరసింహుడిని భూమి మీదకు నరసింహుడు అన్న శక్తిని భూమి మీదకు తీసుకొచ్చిన వాడు, అందులో సందేహం లేదు. చిన్నప్పుడే మహా 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 భక్తి వత్సలుడు, అందులో సందేహమే లేదు. అందుకే ఆయన భక్త ప్రహ్లాద్ అంటారు. అలాంటి ప్రహ్లాదుడు పెద్ద అయ్యాక, ఒక రాజు అయ్యాక పెళ్లి చేసుకుంటాడు, పిల్లలు పుడతారు, ఆయన పాలన నడుస్తుంటుంది. భూమి ఎలా ఉందని చూద్దామని వస్తాడు. ఒక రాజును చూసి, ఒక భక్తుని చూసి మండిపోతాడు, అసూయతో వణిగిపోతాడు. అతనితో యుద్ధానికి దిగుతాడు. అతను ఓడించలేకపోతాడు. ఏ నరసింహ రా, ఈ నరికే అంటాడు. నరసింహుడు రాడు. మీరు కావాలంటే ఆ కథలు చదువుకోండి. రాడు. ఆశ్చర్యపోతాడు. ఇదేంటి, ఒకప్పుడు పిలవగానే వచ్చి మన అన్న వేసేసాడు, ఇప్పుడు రావట్లేదు. అప్పుడు వస్తుంది, అరే నేను ఏమన్నా లైసెన్స్డ్ గుండానేట్రా, నువ్వు పిలవగానే వచ్చి అందరిని వేసేయడానికి, నువ్వేమైనా పెట్టుకున్న మామూలు ఇస్తున్న ఏజెంట్నా నేను? ఎంత బాధ దైవంకి. కాదు ఫ్రెండ్స్, నీ లోపల జలసి వచ్చింది, నరుక్కో అని చెప్తాడు నారదుడు వచ్చి. అలాంటి వాడు ఎలా తయారైపోయావు ప్రహ్లాద, నువ్వు ఎవరో తెలుసా నీకు? భూమి మీదకి తీసుకొచ్చిన దివ్య చైతన్యాన్ని నువ్వు, ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? అప్పుడు సిగ్గుపడి అతనికి క్షమాపణ చెప్తాడు. ఇదంతా ఒక కథ. సో ఫ్రెండ్స్, మనం కూడా సిగ్గుపడాలి మన లోపల ఉన్న దుష్టత్వానికి. ఉందా లేదా తెలియాలంటే ఇప్పుడు నీ జీవితమే దానికి ఆధారం. నీ జీవితంలో ఏం జరుగుతుందో ఒక్కసారి పరిశీలించుకో. ఎవరి వల్ల నన్న మాటలు పడుతున్నావా? మాటలు పెట్టావు, గుర్తుపెట్టుకో. సీతాదేవికి తప్పలేదు, మాట అన్నది, మాట పడింది. శారీరక బాధలు అనుభవిస్తున్నావా? హింస చేసావు, గుర్తు తెచ్చుకో. మానసికంగా నలిగిపోతున్నావా? నలిపేశావు, గుర్తు తెచ్చుకో. స్వేచ్ఛ లేకుండా ఏడుస్తున్నావా? ఎంతోమంది స్వేచ్ఛను తీసేసావు, వెనక్కి చూసుకో. ధనం లేక బాధపడుతున్నావా? ఎంతమందిని దోచుకున్నావో తరచి తరచి వెతుక్కో. ఏం చేశామో అదే మనం ఫ్రెండ్స్. మన గతకాలపు నీడే మనం. పక్కవాడి నిందించొద్దు. పక్కవాడు దుష్టుడు కాదు, వాడి సంగతి నేచర్ చూసుకుంటుంది, మన పని కాదు. మనలో ఉన్న దుష్టత్వాన్ని నరకటమే దుష్ట శిక్షణ. వెతుక్కోండి, తరచి తరచి చూచుకోండి, వెనక్కి వెళ్ళండి, ఎక్కడో లోపం ఉన్నదో చూసుకోండి, ఆ దుష్టుడు ఎక్కడ ఉన్నాడో ఎత్తుక్కోండి, ఖడ్గం తీయండి, గోళ్ళు పెంచండి, వాడిని చీల్చి పారేయండి, చీల్చి చూడండి. అది చూడడం అంటే.
పొట్ట చీలుస్తాడు నరసింహుడు, ఇలా పొట్ట చీలుస్తాడు. ఎందుకు పొట్ట చీల్చాడు? దానికి ఏదో కథ ఉందలే, అది వేరే విషయం. ఎందుకు పొట్ట చీల్చాడు అంటే లోపల ఉంది చూసుకుంటారా బాబు, ఆ నరసింహుడు మనమే, ఆ హిరణ్యకశిపుడు పొట్ట చీల్చుకుంటున్నాడు మనమే, ఆ పొట్టని ఎలా చీల్చాడు అది మనమే. అంటే మనల్ని మనం చీల్చుకోవాలి ఆ పొట్టలో, అంటే లోపల ఇన్సైడ్ ఎంత క్రోధం ఉందో చూసుకోవాలి, ఎంత మదం ఉందో చూసుకోవాలి, ఎంత నీతి లేని జీవితం ఉందో చూసుకోవాలి, ఎంత కష్టపెడుతున్నామో ఇతరులను చూసుకోవాలి, ఎంత బాధ పెడుతున్నామో ఇతరులను చూసుకోవాలి, ఎంత స్వేచ్ఛను హరించి వేశామో ఇతరులకి చూసుకోవాలి, పిల్లల పట్ల ఎంత క్రూరత్వంతో ఉంటున్నామో చూసుకోవాలి. దాని పేరే దుష్ట శిక్షణ ఫ్రెండ్స్. మనలో ఉన్న దుష్టుణ్ణి మనమే శిక్షించాలి. మన చెయ్యి దాటి వెళ్ళిందా ప్రకృతి శిక్షిస్తుంది. ప్రకృతి యొక్క శిక్ష చాలా కఠినంగా ఉంటుంది, మహమ్మారిలా ఉంటుంది, తొక్కి పారేస్తుంది. అప్పటి వరకు అవకాశం ఇవ్వకండి. ఈ విషయంలో పాండురాజున రోల్ మోడల్గా తీసుకుందాం. పాండురాజు ద గ్రేట్ లెజెండ్ మాస్టర్. తాగిన మత్తులో భార్యలతో విహారం చేస్తూ జంట జింకలని ఒక్క బాణంతో వేసేస్తాడు. అప్పుడు ఆ జింక ముని రూపంలో ఉన్న జింక, ముని ఆ రూపంలో ఉన్నాడని కథ ఉంది, మామూలుగా చెప్పుకుందాం. ఆ జింక, రెండు జింకలు క్రీడిస్తున్న సమయంలో, సంసారంలో ఉన్న సమయంలో అదేమంటుంది తెలుసా? ఓ పాండురాజా, మృగాలను చంపటం, మృగ వేట రాజులకు వినోదం, మేము ఒప్పుకుంటాం. కానీ మృగము ఆహారం తింటున్నప్పుడు లేదా సంసారం చేస్తున్నప్పుడు దానిని చంపరాదన్న నియమం ఉన్నది, వేట ఆడరాదన్న నియమం ఉన్నది వేటలో. చూడండి, వేటలో కూడా నియమం ఉంది. ఎంత అద్భుతం చూడండి ఇది. ఇంత చిన్న విషయం తెలియదా నీకు? అది ప్రశ్నిస్తుంది, దాని కళ్ళ ద్వారా ప్రశ్న వస్తుంది ఆయనకి. తనలో ఉన్న దుష్టుడు చనిపోతాడు. పాండురాజులో భయంకరమైన దుష్టుడు ఉన్నాడు. సరదాగా వేటకెళ్తాడు, బాణం గురి చూసి కొట్టడం వాళ్ళకి అది ఆ రోజుల్లో, అది ఆ రోజులో అంటే ఈ రోజులో కూడా ఉంది. అది ప్రతి ఒక్కడికి ఒక సరదా. ఎదుటి ప్రాణిని యొక్క ప్రాణాన్ని తీయడం సరదా, రాయేయడం సరదా, కసిరేయడం సరదా. అలాగే పాండురాజు చేశాడు. ఆ జంతువు అడిగింది ఆయన్ని మానవ భాషలో, నువ్వు మనిషివేనా అసలు? మృగము సంసారం చేస్తున్నప్పుడు, జంతువు సంసారం చేస్తున్నప్పుడు దాన్ని చంపావు, నన్ను చంపావు. దాని బండిలో బాణం గుచ్చుకుంది ఇలాగా. అంటే కథ మనకు అర్థం కావాలి కాబట్టి, ఒక ముని తన భార్యతో జింక రూపంలో విహరిస్తూ ఆనందిస్తుంటే ఈయన బాణం వేస్తాడు. ఆ జింక మానవ రూపంలోకి మారిపోతారు. ఇద్దరు గుండెల్లో ఒకే బాణం గుచ్చుకుంటుంది. అది న్యాయమేనా అని ఆయన అడిగి శాపం పెడతాడని కథ. అది కాదు నా ఉద్దేశం. అదే మన అర్థం కావడం కోసం కథ అలా పెడతారు. అసలు మెయిన్ పాయింట్ ఏంటంటే, థీమ్ ఏంటంటే, అది అధర్మం. జంతువుని వేటాడడం రాజుగా నీకు ధర్మం అవ్వచ్చు, కానీ ఇలాంటి సమయంలో వేటాడడం అధర్మం, నువ్వు కూడా అలాగే అనుభవిస్తావు అని అంటుంది. పక్కన పెడదాం. అప్పుడు పాండురాజు తలదించుకుంటాడు. ఆ రోజంతా ఆలోచించుకుంటాడు. అతనిలో దుష్టుణ్ణి నరకటం ప్రారంభిస్తాడు. పాండురాజు నరసింహుల్లా మారిపోతాడు. ఏంటిది, ఎంత బుద్ధి లేని పని చేశాను నేను? ఒక జంతువు క్రీడిస్తున్న సమయంలో, శృంగార క్రీడ అన్నది సృష్టిలో పరమేశ్వరుడు అందరికీ ఇచ్చిన గొప్ప వరం. అది జీవన కార్యం. అది చేస్తున్నప్పుడు దాన్ని చంపేశానే. అసలు నాకు నేను మనిషినేనా? ఎంత అధర్మంలో ఉన్నాను నేను, ఎంత అసహ్యంగా ఉన్నాను, అయ్యో అయ్యో అనుకుని తనంతాను నరికేసుకుంటాడు. ఏం చేస్తాడు తెలుసా? ఏ సింహాసనం కోసమైతే అన్ని రాజకీయాలు జరిగి మహాసామ్రాజ్య యుద్ధం జరిగిందో, మహాభారత సంగ్రామం జరిగిందో, ఆ సింహాసనాన్ని ముందే త్యజించేస్తాడు. వస్తాడు అడవి నుంచి ఇంటికి వస్తాడు. వచ్చి చెప్తాడు, నేను పాలించడానికి అనర్హుణ్ణి. చూడండి ఎంత గొప్ప దుష్ట శిక్షణ. నేను పాలించడానికి అనర్హుణ్ణి, ఐ కాంట్ డూ దిస్ జాబ్ అని రిజైన్ చేసేస్తాడు. రిజైన్ చేసేసి అడవిలోకి వెళ్ళి సన్యాసం స్వీకరిస్తాడు. భార్యలిద్దరిని వదిలేస్తాడు. మీరు ఇంక రావద్దు నాతో, మీ జీవితం మీరు భోగించండి, ఇక్కడ ఉండండి, నేను తప్పు చేశాను, నాలో ఒక దుష్టుడు ఉన్నాడు,
మదాంధుడున్నాడు, మదం వాడికి కనపడదాని వల్ల చంపడం వాడిని నేను నరకాలి, ఇప్పుడు దయచేసి నన్ను విడిచిపెట్టండి అని భార్యలిద్దరినీ కోరుకుంటాడు. నాలో ఉన్నాడు మదాంధుడు, వాడికి ఎంత మదమో తెలుసా, వాడు నరకాలి, ఇప్పుడు నాకు కొంచెం సమయం కావాలి, నేను సాధన చేసుకోవాలి అని అన్నప్పుడు అప్పుడు కుంతి అండ్ మాద్రి ఆయన భార్యలిద్దరు భర్తతోటే భార్యలు, మాకు అవసరం లేదు అంతా సౌఖ్యము, మేము నీతో వస్తామని చెప్పేసి వాళ్ళు బయలుదేరతారు. ఆ ముగ్గురు అడవికి వెళ్ళిపోయి పూర్తిగా సన్యాస జీవనం జీవిస్తూ ఉంటారు. అతనిలో ఉన్న దుష్టాన్ని అతనే నరుక్కున్నాడు ఫ్రెండ్స్, నరసింహుల్లాగా చీల్చుకున్నాడు. ఎంతో అద్భుతమైన సాధనలోకి వెళ్ళి అద్భుతమైన యోగిస్తుడు అయిపోయాడు. అప్పుడు దేవతలు వచ్చి అతనికి పాండవులని కానుకగా ఇచ్చారు. తేజోదానం, గుర్తుపెట్టుకోండి, గర్భాదానం కదా ఇది, తేజోదానం. దేవతలు తమ యొక్క తేజస్సుని దానం చేసి 5 రత్నాలను అందించారు. వారే పంచపాండవులు. సృష్టిలో ధర్మానికి ప్రతిరూపమైన ధర్మరాజు బిడ్డగా పొందాడు పాండురాజు. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు ఎలా వచ్చారు అతనికి? దేవతలు ఎందుకు ఇచ్చారు అతనికి? ఎందుకు ఇచ్చారంటే అతను తనలో ఉన్న దుష్టత్వాన్ని తనే నరుక్కున్నాడు కాబట్టి. అదే దుష్ట శిక్షణ అంటే ఫ్రెండ్స్, అంతే తప్ప వేరేది కాదు. పాండురాజుని ఆదర్శంగా తీసుకున్నాడు, తనను తను సెల్ఫ్ రియలైజేషన్లోకి తిప్పుకున్నాడు, తనను తాను నరుక్కున్నాడు, తన యొక్క సుఖాలు మొత్తం విడిచిపెట్టేశాడు. చూడండి, ఒక్కసారి ఆలోచించండి. సువిశాల సామ్రాజ్యం, ఏ సింహాసనం కోసం అయితే మహాభారత సంగ్రామం జరిగిందో ఆ సింహాసనాన్ని త్యజించేశాడు. ఎందుకంటే ఈజ్ రైట్ రాయల్. అప్పుడు అతను చక్రవర్తి. ధృతరాష్ట్రుడు అన్నైనా అతను గుడ్డివాడు కాబట్టి రాజ్యం లేదు, ఇతనే చక్రవర్తి, మహావీరుడు, ఆల్రెడీ అన్ని రాజ్యాలని గెలుచుకున్నవాడు. ఒక్క చిన్న దుష్టత్వం తనలో గమనించుకొని దాన్ని నరికేశాడు కాబట్టి అప్పుడు ధర్మదేవతలు, సకల దేవతలు వచ్చి, పంచదేవతలు వచ్చి అతనికి తేజోదానం చేసి అద్భుతమైన రత్నాలు లాంటి బిడ్డలు ఇచ్చారు. వాట్ ఏ బ్యూటిఫుల్ స్టోరీ ఆఫ్ పాండురాజా. కనుక ఫ్రెండ్స్, మనం కూడా మనలో ఉన్న దుష్టత్వాన్ని నరికివేస్తే దేవీ దేవతలు దిగి వస్తారు, సమస్త రక్షణ కల్పిస్తారు. ఇక్కడ నరకాల్సింది పక్కవాడి దుష్టత్వాన్ని కాదు, మనలో ఉన్న దుష్టత్వాన్ని. దాని పేరే దుష్ట శిక్షణ. కనుక ప్రతి ఒక్కరూ ఎవరిలో వారు కామాన్ని, క్రోధాన్ని, లోభాన్ని, మోహాన్ని, మదాన్ని, మాత్సర్యాన్ని తరచి చూసుకొని దాన్ని నరికేస్తూ వెళితే, అన్నీ నరికేస్తే మిగిలేది శుద్ధ చైతన్యమే. మలినాలన్నీ పోయాక మిగిలేది పరిశుద్ధ చైతన్యమే. అప్పుడు మనం పరిశుద్ధ చైతన్యాలు అవుతాం. పరిశుద్ధ చైతన్యానికి అద్భుతమైన రక్షణ ఉంటుంది. అద్భుతమైన దివ్య చైతన్యాలన్నీ, దైవీ దేవతలందరూ, సకల గురు మండలి వాడి చుట్టూతా ఉంటారు ఫ్రెండ్స్. కనుక మనం కూడా మనలో ఉన్న దుష్టత్వాన్ని శిక్షిద్దాం, మనలో ఉన్న శిష్టత్వాన్ని రక్షిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.